హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా విశేషాలని మీతో షేర్ చేసుకు. కాదు, నేను అసలు ఏమన్నా అని పొద్దున నాతోని ఎంత రచ్చ 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 చేసుకుంటా అంటే అబ్బా ఎట్లా కోపం వచ్చింది నాకైతే. నేనంట లావు అవుతున్నావు, ఎక్సర్సైజ్ చెయ్యి అంటే నాకు నిన్ననే జ్వరం వచ్చింది, నాకే హెల్త్ బాగాలేదంటే నువ్వు లావు అవుతున్నావు ఎక్సర్సైజ్ చెయ్యి అంటావు అని చీపురు గట్ట తీసుకొని కొట్టిండు. ఎట్లా అంటే అట్లనే కొట్టిండు. నాకు ఇక బుర్ర మొత్తం ఎట్లా తిరిగిందంటే గిర్రని తిరిగింది. వీడియో తీస్తున్నా అని కూడా ఎవరైనా ఏమన్నా అనుకోను, కానీ నాకు మాత్రం కోపం వస్తే మాత్రం విపరీతంగా వస్తుంది. నేనైతే ఇల్లు ఉడుస్తుంటే ఇక చీపురు గడ్డతో కొట్టినావు కదా, నేను ఇట్లా నాకు కాళ్ళు లేవు, 2 కాళ్ళు లేవు, ఇప్పుడు ఏంది నేను ఇట్లనే ఊపుతా అంటే ఎక్సర్సైజ్ చేయమంటే చెయ్యవు, బర్రెలాగా అవుతున్నావు, ఇట్లా చేస్తారా, ఇట్లా ఊపుతారా అంటే అవును నేను ఇట్లనే ఊపుతా, తీసేది ఈ వీడియో అని అయితే పోయి. కానీ మార్నింగ్ అయితే ఎంత కొట్టుకొని ఎంత ఏడ్చినానో అంత నవ్వుకున్నా. ఇక మాకైతే ఇట్లనే ఇదైతే కామన్. ఇక హస్బెండ్ వైఫ్ అన్నాక గొడవలు కావడం, మళ్ళీ మాట్లాడుకోవడం, నవ్వుకోవడం. అంటే అంత గట్టిగా కొట్లాడుకోలేదు, నార్మల్గానే డిషుమ్ ఆయన నన్ను కొడితే నేను ఆయనను కొట్టిన, అంతే, చెల్లుకు చెల్లు అంతే. ఏమన్నా చేసుకో, నేను మాత్రం ఇట్లనే ఒక్కుతా అంటే ఎప్పుడు వరలక్ష్మి ఇట్లా చేస్తుందని నేను అనుకోలేదు. ఇక ఈరోజు కృష్ణాష్టమి కదా, నేనేం చేసిన అంటే అయ్యో ఏం చేసినావు అంటే గడప కడిగినా వీడియో ఈయన మంది తిప్పుతాడు, నాకైతే తెలియదు. కృష్ణుడి పాదాలు అయితే నేను ఈ విధంగా వేసినాను. ఎలా ఉన్నాయో కృష్ణుడి పాదాలు కామెంట్ చేయండి. ఇక వస్తూనే నవ్విన. ఈరోజు అయితే మా డాడీ నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిండు. ఎందుకో నేను ముందు అయితే మాట్లాడినాను, ఆ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. మా మామ దోశ వేస్తుండు ఫ్రెండ్స్, ఇక చూడాలి ఎలా చేస్తుండో. సో ఫ్రెండ్స్, ఇలా దోశ వేయాలి. మీకు ఎలా అనిపిస్తుంది దోశ వేయడంలో? అది మెల్లగా, అది అప్పుడప్పుడు ఇలా దోశ ఇంత మెల్లగా. టిఫిన్ కట్టద్దా నాకు అమ్మా? టిఫిన్ దోశ వచ్చింది, చూసారా? దోశ మా మామ వేసిన దోశ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఏంటంటే ఈరోజు కొద్దిగా వర్క్ ఎక్కువ అయింది. సో ఈ టేబుల్ అన్నీ క్లియర్ చేసేసిన, బ్లాక్ వేసిన మొత్తం కంప్లీట్గా. మొత్తం 1 2 3 4 అక్కడ ఒక 8 టేబుల్ ఉంటాయి, 12 టేబుల్ వేసిన. సో అది ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళాలి, వరలక్ష్మికి చెప్పాలి, ఏమంటుంది ఏమో అనుకున్నా. సరే చెయ్యి అన్నది. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడాలి ఏమేమంటారో తెలీదు. బాగా బాడీ పెయిన్స్ అయితే అవుతున్నాయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి వరలక్ష్మి బ్లాగ్స్. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి కృష్ణాష్టమి స్పెషల్. ఓ మై గాడ్, బగారా రైస్, సుక్కకూర పప్పు. ఇక మా ఆయన డైటింగ్ చేస్తాడు కదా, ఊదలు అన్నం. నాకైతే బయట వర్షం పడుతుంది, మా భార్యకి హెల్త్ బాగాలేదని ఈరోజు అయితే గరం మిర్చి తెచ్చిన. వర్షం పడుతుందో మిర్చి బాగుంది. దాంట్లోకి రెడ్ సాస్, గ్రీన్ చిల్లీ. రెడ్ సాస్ బాగుంటుందా, గ్రీన్ చిల్లీ బాగుంటుందిరా? గ్రీన్ బాగుంటుంది, రెడ్ తీయకే ఉంటుంది. సార్ టేస్ట్ చేద్దాం. అయితే ఏమన్నాడు మా డాడీ పొద్దున అయితే, నిన్న అయితే కొంచెం హెల్త్ బాగాలేదని ఈయన వీడియోలో అయితే చెప్పిండు కదా. అట్లా నేను అసలు వాళ్ళు వస్తారని అనుకోనే, నేను పొద్దున్న ఇక లేట్ లేచినాం, చేత అవుతలేదని ఈయన కూడా ఓడేమో అనుకొని నేను కూడా మెల్ల లేచి వంట చేస్తున్నా.
ఇంకొక ఇట్లా మా డాడీ వచ్చి ఇట్లా పట్టుకుని అమ్ముకుంటూ ఎట్లుంది బయట జ్వరం వచ్చిందని ఏంద్రా ఇది నిజంగా అస్సలు అనుకోలే ఆయన వస్తాడని. ఆయనతో పాటు మా మమ్మీ కూడా డుమ్మా కొట్టొచ్చింది ఇవాళ. నిజంగా ఎంత అయినా తల్లిదండ్రి ప్రేమ అంటే అదే నువ్వు చాలు. వాళ్ళు రూపాయి పెట్టకున్నా మనకి అట్లా వచ్చి చూసి అమ్మ మా బిడ్డకు జ్వరం వచ్చింది కానీ వస్తేనే ఏమన్నా క్లాస్ వీకిండా గట్టిగా అరిచి మిర్చి కావాలా నాయన? స్నానం ఎందుకు చేస్తావు రోజు? చెయ్యకు, ముఖం కడుకో, తిను, వేడి ఇడ్లు తెచ్చి తిను అంటుండు. అక్కడ నేను స్నానం చేయలే, ఇలా పండుగ పూజ చేద్దామని నేను. లక్ష్మక్క కూడా అంటుంది మీ డాడీ ఇవాళ వచ్చి నీ క్లాస్ వీకింది కదా వరలక్ష్మి అంటుంది. ఏం అక్క అని చెప్పి. చిల్లీ అయితే బాగుంది, పుల్లగా ఉంది. సో ఏదో ఒకటి తినాలి కదా. వేసుకో మమ్మీ. నాకు ఎట్లనో ఉంది మమ్మీ. అసలు అప్పుడే మంచిగా ఉంటుంది, అప్పుడే సుస్థ అవుతుంది. టైపాట్ లేని కోరికలు కొడతావు నీకు. అది దొరికింది దివ్యదర్శిని మీదనే ఉంది. ఇట్లా అన్న దొరికింది, నువ్వు అంత దేలాడినావు. అదేంది మర్చిపోయినా, బాగా గుర్తుకొస్తలేదు. బాయ్ ఫ్రెండ్స్. కానీ ఈ మధ్య మా ఆయన చూపించే ప్రేమకి నిన్న నుండి చచ్చిపోతుంది. ఏంటంటే నేను మంచిగా ఉన్నప్పుడు ఒక పని చేయాలి, ఏపా చేసుకోపా, ఊకే నాకు పని చెప్తావు పా అని అట్లా చేస్తాడు. కానీ నిన్న నుంచి అయితే మస్తు హెల్ప్ చేస్తున్నాడు. నీ రుణం ఎలా తీర్చుకోగలవు? వడ కావాలా నాయనా? లడ్డు కావాలా నాయనా? అంత పెద్ద మాటలు మాట్లాడాలని బాగాలేనప్పుడు చెయ్యాలి, చేయకపోతే ఎట్లా? ఫ్రెండ్స్ ఇది చూస్తారు కదా, నిన్న నైట్ నేనే వేసిన. ఎలా వేసినా చెప్పండి. చూడండి అవేందో చెప్పస్తా. పువ్వులు కదా, సన్ఫ్లవర్, రోజ్ ఫ్లవర్, సన్ఫ్లవర్ కాదు. అరే మా గీత చూడు. రోజైతే మా మామ సడన్ సర్ప్రైజ్ ఇచ్చిండు. ఇంకో విషయం ఏంటంటే, నేనుండి వరలక్ష్మితో మాట్లాడుతుంటేనే అరుచుకుంటూ వచ్చిండు. ఏమైంది, ఎందుకు ఇట్లా అరుస్తుండేమో అని. నేనైతే యోగా చేసిన ఈరోజు, మొత్తం చక్రాసన వేసిన, మొత్తం కంప్లీట్గా యోగా గురించి కొన్ని సేతు పద్మాసన వేసిన, చక్రాసన వేసిన, ఇంకా శిలభాసేసిన వేసిన. సో ఇవన్నీ వేస్తుంటే మా మామ మా అత్త అయితే ఇట్లనే చూస్తారు, ఏందినా ఏమేమో చేస్తుండు అని. కానీ మనం ఏం చేస్తాం, మనం ఇంటికి యోగా అక్కడికి వెళ్ళి చేయనప్పుడు ఇంటికాడ చేస్తే మేలు కదా. సో అలా చేసుకుంటూ ఉంటుంటే మా మామ అయితే ఒక విషయంలో అయితే చాలా అంటే చాలా ఆర్గ్యూ చేసిండు. ఏంటంటే వరలక్ష్మి ప్రతిరోజు తలస్నానం చేస్తుంది. సో ఆ తలస్నానం ఎందుకు చేస్తున్నావు, ఎందుకు అట్లా చేస్తున్నావు, దానివల్లనే హెడేక్ అయింది, హెల్త్ ఇష్యూ వచ్చింది అనగానే వాళ్ళ నాన్నకి నైట్ చెప్పంగానే పొద్దుగాల వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ఊడిపడి మొత్తు కొట్టుర్రు. ఇక ఏమన్నా కానీ నాకు సంబంధం లేదు, ఇంకోసారి నువ్వు ఇట్లా చేయకు, స్నానం చేసుకోకండి మస్తు ఎంబడబడ్డారు. కానీ లాస్ట్కి అయితే స్నానం అయితే వేసుకుంది. ఇక చేసుకొని మా ఏడుకొండల స్వామికి అయితే పూజ చేసేసి కంప్లీట్ చేసింది. సో ఫ్రెండ్స్, ఇక విశేషాల దగ్గరికి వస్తే ఇక బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. సో చాలామందికి ఎంజాయ్మెంట్ ఏమో, కానీ నాకైతే ఇంకా ఎక్కువ ఎంజాయ్మెంట్లో వెయిట్ చేస్తున్నాను. ఇంకో విషయం మీకు ఒకటి చెప్పాలి. అనుకోకుండా మొన్న రీసెంట్గా ఇదేంది ఫోటో కింద పడి గ్లాస్ వలిగిపోయింది. సో ఈ గీతాలన్నీ చూస్తారు కదా, ఇవన్నీ కొద్దిగా చేపిద్దాం, కొత్త మంచి ఫోటో చేపిద్దాం. సో మమ్మీ డాడీ వచ్చినప్పుడు ఏమనిపించింది, సడన్ సర్ప్రైజ్ ఎప్పుడు అట్లా రారు కదా. సో అలా రాగానే చెప్పే వస్తుండే, ఇప్పుడు వస్తాం, ఆ టైం వస్తామని. తిని పోయిర్రా లేదా? మరి తిన్నారు, వద్దు పోతాం అన్నారు. ఇక నయం పప్పు చేసిన కదా, బియ్యం ముక్కలు పెట్టేసిన, తిని వెళ్ళాయి. మనకి పోయిర్రు
ఇవాళ ఏమైంది అనుకున్నావు? ఉమ్. ఆటో బుక్ చేయండి, నా దాంట్లో ఓలో లేదు కదా. అవును నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది 2 సార్లు. అయితే ఇన్నో స్టోరీ చెప్తా. ఓలా లేదు, చందనకి పిలుస్తేమో వాళ్ళ మమ్మీ పండుకుందమ్మా అన్నది. కానీ వీళ్ళకి నల్లు వస్తుంది, వీళ్ళకి టైం అవుతుంది. సరే నేనే డౌన్లోడ్ చేసుకుంటా ఓలా చేసిన. ఓలా డౌన్లోడ్ చేసి బుక్ చేసిన. 5 minutes లో వస్తుందని చెప్పింది వాడు. ఇక ఆడికి వచ్చిండు, నిలబడ్డాడు. అదే ఆటో. మా డాడీ ఆటో వచ్చిందంటే లే డాడీ ఆయన వచ్చిండు కదా, వాళ్ళు మనకి కాల్ చేస్తారు, మనం కాల్ చేయడానికి ఉండదని అన్నా. అవునా అమ్మ సరే అని ఎంతోసేపు చూసినాము. వచ్చి నిలాడి వెళ్ళిపోయాడు. ముందరికి రా ముంగడు రాదా? అది ఫ్రెండ్స్. ఇక అయితే ఇను మమ్మీ చెప్తా. అమ్మాయి ఈయన పొజిషన్ లో ఎవరు లేరే, నువ్వు అట్లా సాగదీసి నా ఫోన్ లో నేను క్యాన్సిల్ చేసిన, చందన ఫోన్ తోని చేసిన. అదే ఆటో ఆయన ఆర్డర్ తీసుకొని మళ్ళీ ఆయననే వచ్చిండు. ఓటీపీ బోలు అంటే చందన ఒక ఓటీపీ చెప్పాక ఇంకొక ఓటీపీ చెప్పింది నా ఫోన్ తోని. ఫోన్ హ్యాంగ్ అయింది. ఆటో నంబర్ బోలో అంటే అమ్మాయికు క్యా మాలూమ్ ఆటో నంబర్. ఫోన్ హ్యాంగ్ అయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నువ్వు లచ్చమ్మకు ఫోన్ చేసినావు. మా భార్య ఎటు పోయిందో, నా భార్యకి ఏమైందో. సో అది ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇంత సోచ్ చెప్తుందని నేను బి అనుకోలేదు. బాయ్.